సారీ చెప్తాడు. అట్ ద సేమ్ టైం నేను తప్పు చేస్తే ఇక్కడ రక్తం కక్కుని వస్తాను, తప్పు చేయకపోతే మీరందరూ నాశనం అయిపోతారని చెప్పి మనకే శాపనార్థాలు పెడతాడు. నా కొడకల్లారా అని తిడతా ఉంటాడు వీడియోస్లో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. సీతాదేవి గురించి మాట్లాడేశాడు, ఇప్పుడు రామాయణం గురించి ఏకంగా ఎపిసోడ్స్ పెడతాడంట. అంటే నువ్వు చెప్పినంతా పోద్ది, రామాయణం గురించి ఎపిసోడ్స్ పెడితే మళ్ళీ చూడాలా? అంటే పరమ నీచుల దగ్గర నుంచి వేదాలు నేర్చుకోవాలి ఈరోజు కూర్చుని. ఏంటి పరిస్థితి? ఇక్కడ జరిగిన ఒక లోకల్ ఇష్యూ వాళ్ళకి వాళ్ళు కొట్టుకుని పోతే ఒక రకంగా ఉండేది, ఇది ఇంటర్నేషనల్గా స్ప్రెడ్ అయిపోయి చివరికి మహిళల్ని 2 గుడ్డ మొక్కలు వేసుకోండి లేకపోతే లేదని చెప్తున్నాడు. అరే బట్టలు అనేది స్త్రీ స్వతంత్రం అయ్యా, ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకుంటారు. చీరలు కట్టుకునే వాళ్ళు చీరలు కట్టుకుంటారు, చుడిదార్లు వేసుకునే వాళ్ళు చుడిదార్లు వేసుకుంటారు, ప్యాంట్ షర్ట్లు వేసుకునే వాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, హుడీస్ వేసుకునే వాళ్ళు హుడీస్ వేసుకుంటారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. దీన్ని తీసుకొచ్చి 2 గుడ్డ మొక్కలు వేసుకోండి, వేసుకోకపోతే వేసుకోపోండి అని చెప్తున్నావు. అసలు నువ్వు హిందువా? చేతిలో బైబిల్ పెట్టుకుని తిరుగుతా అని చెప్పి ఒక వీడియోలో చెప్తావు, 24 గంటలు నా దగ్గర వినాయకుడు విగ్రహం ఉంటుందని ఒక వీడియోలో చెప్తావు. నువ్వు వాడని మతం ఏంటి? అన్ని మతాల్ని వాడేసేసి చివరికి ఇస్లాం మీద చెయ్యి, దమ్ముంటే ప్రపంచ యాత్ర కూడా తిరుగుతున్నావు కదా నువ్వు, ఇస్లాం పైన చెయ్యి, తొక్క తీస్తారు నిన్ను ఒక్కసారిగా.